ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల ప్రచారానికి ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మనతో మాట్లాడడానికి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ప్రచారం మొత్తం కూడా ముగిసినట్టేనా? ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎలా చివరి ఘట్టానికి వచ్చింది ప్రచారంలో అన్ని మండలాలు ర్యాలీలు కంప్లీట్ అయినాయి. రేపు సాయంత్రం మల్లికార్జున్ ఖర్గే గారి మీటింగు నకర్కల్లో ఉంది. తర్వాత ఎల్లుండి పొద్దున్నే 5K రన్ భువనగిరి పట్టణంలో యువతతో ఒక 5K రన్ ఉంది. ఎల్లుండి మిగతా మున్సిపాలిటీలలో కూడా పలు కార్యక్రమాలు చేయమని చెప్పి నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. ఇక మీకు అందరికీ తెలిసిందే 12వ తారీఖు నుంచి జరగాల్సినటువంటి బూత్ కార్యక్రమాలను కూడా బూత్లో జరగాల్సిన వ్యవస్థలు, బూత్ లెవెల్ ఏజెంట్ల ఐడెంటిఫికేషన్, వీటన్నిటి ప్రక్రియలో కార్యకర్తలు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో? పదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నటువంటి ప్రకారం 5 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఖచ్చితంగా ప్రజలప్పుడు 6 గ్యారంటీలు మోసపోయి కూడా కాంగ్రెస్ గెలిపించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదని కూడా పదే చెప్తున్నారు. అసలు వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం ఏంది? వాళ్ళని ఆల్రెడీ ఫెయిల్ చేసి పంపించేసారు. మా భువనగిరిలో అయితే వాళ్ళ కార్యకర్తలు లేరు. ఇప్పటిదా చూసారు 100 మంది కండువలు వాళ్ళ జేబులనే పెట్టుకొని వచ్చి కప్పమని వస్తున్నారు. వాళ్ళ పార్టీ లేదు. ఏమన్నా ఉంటే అమిత్ షా వచ్చిండు, దాని గురించి మాట్లాడుకుంటే ఏమన్నా ఉంది. కానీ అసలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈడ 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే మన ఎన్నికలలో నిలబడరో, గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి నుంచి మొదలు పెడితే 6 అభ్యర్థులు కాన్స్టిట్యున్సీలే కనపడతలేరు. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు మా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు అధికారం ఇచ్చి కేవలం 150 రోజులైంది. వాళ్ళకు 10 ఏళ్ళు ఇస్తేనే ప్రజలకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా, తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని 100 కథలు చెప్పిన కేసీఆర్ అవి నెరవేర్చగానే ఆయన ఇంటికి పంపించారు. రేపు మేము నెరవేర్చకపోతే మమ్మల్ని 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఇంటికే పంపిస్తారు. కానీ 100 రోజులు కాకముందే ఈ ఆలోచన, ఈ ఆవేశం ఎందుకని నేను అడుగుతున్నాను. మంచి అపోజిషన్ ఉన్నారు అసెంబ్లీలో. రేపు అసెంబ్లీలో 6 నెలల తర్వాత మేము ఏం చేస్తామో అసెంబ్లీ వేదిక మీద మాట్లాడిన ఎన్నికల ముందు ప్రజలను తప్పుతో పట్టియొద్దు. నిన్న మొన్నటి వరకు కూడా మీ ప్రత్యర్థులు కానీ మీ పోటీలో ఉన్నవారు అంతా కూడా చామల కిరణ్ పై విమర్శలు చేశారు. ఇలా ప్రత్యక్షంగా చూసడం జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చి చామల కిరణ్ ఫోర్జరీ చేసి కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, మళ్ళీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని వాళ్ళ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అని కూడా అమిత్ షాని మాట్లాడడం. ఇలా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అనుకున్నా, హోంగార్డ్ అనుకోలేను. ఇప్పుడు తెలిసింది ఆయన హోంగార్డ్ అని. ఒక హోమ్ మినిస్టర్ అనే వ్యక్తికి నేను ఫోర్జరీ చేసినా లేదా తెలుసుకోవడం 2 నిమిషాల పని. ఆయనకున్నటువంటి వ్యవస్థలతోటి అసలు రాహుల్ గాంధీ వ్యవస్థలో చామల కిరణ్ రెడ్డి ఏముండే, ఎట్లా పార్టీలకు వెళ్ళి బయటకు వెళ్ళిపోయింది అన్న విషయంలో. కానీ అమిత్ షా గారికి నేను ఒకటి చెప్తున్నా. అమిత్ షా గారు మీరు వచ్చిర్రు, భువనగిరి ప్రజలకు మీరు చెప్పాల్సింది, నేను రానున్న 5 సంవత్సరాల్లో మా క్యాండిడేట్ని గెలిపిస్తే ఏం చేస్తామని, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం. మరి 10 ఏళ్ళు మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కదా, ఆ 10 ఏళ్లలో భువనగిరి మీకు కనపడలేదా? తెలంగాణ మీకు కనపడలేదు? ఓన్లీ గుజరాత్ వ్యాపారవేత్తలు, అదానీ అంబానీలకు గుజరాత్ ప్రజలే మీకు కనపడతారు. గుజరాత్కి ముఖ్యమంత్రిగానే ఉన్నారు తప్ప ఇంకా ప్రధానమంత్రి హోదా మీకు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాలేదు. మీరు ఈరోజు వచ్చి ఓట్లు అడుక్కునే అధికారమే మీకు లేదు. ముఖ్యంగా మీరు బూర నరసయ్య గౌడ్ గారు ఆల్రెడీ ఫెయిల్యూర్ ప్రొడక్టు. 2014 ప్రజలు ఓటేస్తే బీసీ బిడ్డలకు కూడా ఏం చేయలేని నేను వ్యక్తికి భువనగిరి పార్లమెంటుకు డెవలప్మెంట్ కోసం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి గొడవ పెట్టుకోలేని పరిస్థితి ఆయనది. కేసీఆర్ ఆయన ముందే ప్రత్యక్షంగా ప్రజల ముందు సాయంత్రం కల్లా బునియాద్ కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, తర్వాత రామణవెల్లంల ప్రాజెక్టులకు 500 కోట్లు 600 కోట్లు అవుతుంది అంటున్నావు. ఇలా సాయంత్రం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు విలువలేని మనిషిని తీసుకొచ్చి మళ్ళీ దీని డెవలప్మెంట్ కోసం మీరు టికెట్ ఇవ్వడము. ఇలా చామల కిరణ్ రెడ్డి గురించి మీరు నెగిటివ్ మాట్లాడటం అయితే మీ విఘ్నతకే వదిలేస్తున్నా. నేను ఒకటి నీ పక్కనోడు కాగితం రాసిస్తే చదివే ముందు దాని గురించి కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాల్సిందని చెప్తున్నా. అదేవిధంగా చూసినట్టు ఇప్పుడు మొత్తం మరొక ప్రధానమైనటువంటి ఆరోపణలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి RR ట్యాక్స్, RRR మూవీ మిడిచిపోయింది ఆ బడ్జెట్ అని కూడా స్వయంగా ప్రధాని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను తప్పుతో పట్టాలి. 9 లక్షల కోట్లు తెలంగాణ అప్పుల పాలైంది. ఈ తెలంగాణ అప్పుల పాలు కావడానికి సగం చేయి మోడీది ఉంది. ఎట్లా అని చెప్తా. మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కదా, గిన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం స్కాములు, ఈ రకరకాల స్కాములు చేస్తుంటే పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి నరేంద్ర మోడీ నియంత్రణ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని దొంగతనం కాకముందే ఆపాలి కదా. 10 ఏళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కి అక్కడ ఢిల్లీలో కూర్చొని కేసీఆర్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు పాలన, చిత్తశుద్ధి లేని పాలన, ప్రజా సొమ్మును దోసుకొని పోతుంటే మరి ఆయన ప్రధానమంత్రి కాదా ఈ భారతదేశానికి? ఓన్లీ గుజరాత్లోనే
గుజరాత్ వ్యవస్థనే చూసుకుంటాడా, పక్క రాష్ట్రాలలో ప్రజల్ని కూడా చూసుకుంటాడా? అసలు విస్మరించడం చేపట్టే కేసీఆర్ మితిమీరి ప్రవర్తించి 30,000 కోట్లతోటి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టును 1,50,000 కోట్లకు రీడిజైన్లు చేసి దాన్ని కట్టేటప్పుడు కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీలు లేవా ఢిల్లీలో? అమిత్ షా దగ్గర ఈడీలు, సిబిఐలు, పలు సంస్థలు ఉన్నాయి, ఎంక్వైరీ చేసే సంస్థలు. ఇంత దౌర్జన్యం జరుగుతుంటే 10 ఏళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఈ మీటింగులు పెట్టి ఇవన్నీ మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఏ తప్పైనా భాగస్వామి 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్కి ఎంత భాగస్వామ్యం ఉందో తెలంగాణ పరిస్థితిలో, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి దొక్కినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టిరో బీజేపీని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధి పాలన లేదు. ఉంటే ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా ఇక్కడ తిరుగుతున్నావు. ఎందుకు మరి 9-10 ఏళ్ళు ప్రజల గురించి పట్టించుకోలేదో చెప్పమంటున్నావు. ఫైనల్గా చెప్పండి, ఇక భువనగిరి పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో చూడడం జరిగింది, ఒక్కొక్కరు 50,000, 60,000 మొత్తం కూడా 6 కాన్స్టిట్యున్సీలో గెలవడం జరిగింది. ఇది రెఫరెండం అనుకోవచ్చా? ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? భువనగిరి ప్రజలు 2,82,000 మెజార్టీ ఇచ్చారు, 8,20,000 ఓట్లు ఇచ్చారు, 5,50,000 బీఆర్ఎస్కి వస్తే 70,000 బీజేపీకి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా, అమిత్ షా గారు వచ్చి అన్ని పిటకథలు చెప్పిపోయింది. అలా బూర నరసయ్య గౌడ్ అనే ఫెయిల్డ్ ప్రోడక్ట్కి టికెట్ ఇచ్చినావు నువ్వు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సిపాయికి టికెట్ ఇచ్చింది, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై వైస్ ప్రెసిడెంట్ మీడియా ఇన్ఛార్జ్గా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, నాకు టికెట్ ఇచ్చారు. మరి మీ సంస్థలలో ఆర్ఎస్ఎస్, ఏబీపీ, ఇంకేదో బజరంగ్ దళో, ఇంకేదో సంస్థలు ఉంటాయి కదా, మరి మీ దాంట్లో ఉన్న సంస్థలకు వెళ్ళి టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ ఎవరు దొరకక నాకు టికెట్ ఇచ్చారు అంటారు. భారతదేశం మొత్తం తెలుసు భువనగిరి హై ప్రొఫైల్స్ ఇట్లా 28 మంది అభ్యర్థులు పెద్ద పెద్ద లీడర్ల ఫ్యామిలీలు అప్లై చేసినాయని. ఏం మాట్లాడుతున్నావు అమిత్ షా గారు? ఎవరిచ్చారు మీకు ఈ స్క్రిప్టు? ఒక్కసారి ఆ స్క్రిప్ట్ ఇచ్చినోని పిలిచి చెంప మీదకి లాగి కొట్టాలి నువ్వు. ఎందుకంటే నువ్వు బద్నాం అయిపోయినావు ఇవాళ మా భువనగిరి ప్రజలలో. ఎందుకంటే స్క్రిప్ట్ రాంగ్. సిపాయికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు జంపు జిలాని బూర నరసయ్య గౌడ్కు టికెట్ ఇచ్చినావు. నువ్వు వచ్చి ఇక్కడ తప్పుడు మాటలు మాట్లాడకుండా, ఈ అన్నిటి మీద దృష్టి పెట్టకుండా నేను భువనగిరికి ఏం చేస్తా, గత 10 ఏళ్ల భువనగిరికి నేను ఢిల్లీలో కూర్చొని నేను మా నరేంద్ర మోడీ ఇద్దరం కలిసి ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఉండేది. మీకు స్క్రిప్ట్ రాసిచ్చేటోడు ఉంటే తప్ప బుద్ధి పనిచేయదు, నీకైనా మీ మోడీ గారికైనా. రాంగ్ స్క్రిప్ట్ ఇచ్చిరు ఇలా భువనగిరిలా. స్క్రిప్ట్ అది కాదు. మీ పిట్టకథలల్లా చెప్పుకొని కోట్లు అడుక్కోవాల్సింది, మమ్మల్ని తప్పుదో. చెప్పండి, ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. భువనగిరి ప్రజలకు చామల కిరణ్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సామాన్య కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సామాన్యుల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. నా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు, నీటిపారుదల సమస్య కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బిల్డింగ్లు, స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడెక్కడ గతంలో ప్రామిస్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసిందో, ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్యారిడార్, RRR, ఇవన్నీ కూడా మా భువనగిరి పార్లమెంటుకు చాలా అవసరమైన విషయాలు. వీటితో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్న ఇలా పొద్దున రైల్వే స్టేషన్ పోయిన ట్రైన్స్ కూడా సరిగ్గా లేవు. ఉద్యోగానికి పోవాల్సిన ఒక్క ట్రైన్ ఉంది 7ంటికి. మరి ఇలా బీజేపీ సెంట్రల్లో ఉండి సెంట్రల్ రైల్వేస్ల నియంత్రణ చేయకుండా ఎంత ఇబ్బందులు పడుతుర్రు. ప్రజలను, యూత్ను ఇంకా తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. యూత్ కూడా ఆలోచించాలి. బీజేపీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంది, ఏం జరగకుండా వాళ్ళదే బాధ్యత అనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్లో విజయం తనదేనని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి విమర్శలను పట్టించుకోరు. ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తకు కూడా ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్ఐ నుంచి కూడా, యూత్ కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న ఒక సామాన్య వ్యక్తికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా గెలిచి తీరుతానని కూడా చామల కిరణ్ రెడ్డి చెప్పారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.